పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. అది కనికరమో మేగా సిలువలో కరుణామయుని మోమేగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము కరుణ మహోత్సవమునకు సిద్ధపడు వేళలో మొదటి రోజు నవదిన ప్రార్థనకు చేరి ఉన్నాం. ఈ మొదటి రోజు ధ్యానాంశము ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి సందేశం, ప్రభువే పలికిన సందేశం. ఈరోజు సకల మానవ జాతిని, ముఖ్యముగా పాపాత్ములందరినీ నా యొద్దకు తోడ్కొని రండు, వారిని నా దివ్య కారుణ్య సముద్రంలో ముంచేయండి. ఈ విధమున తప్పిపోయిన అట్టి ఆత్మల వలన నాకు కలిగిన తీవ్ర వ్యధ నుండి మీరైనను నాకు ఊరట నొసగుడు అని ప్రభు పిలుస్తున్నాడు. మన ద్వారా ఆత్మలు రక్షింపబడినప్పుడు దేవునికి ఊరట అంటున్నాడు. మీ ఉద్దేశములను ఇప్పుడు అర్పించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. మికిలి నెనరుగల యేసువా, మా ఎడల కరుణను క్షమను కనపరచువారా, మేము మీ మితిలేని మంచితనముపై పెట్టిన గట్టి నమ్మకమును బట్టి కట్టుకొనిన పాపములను పట్టించుకొనక మమ్ము తప్పిపోనీయక నీ కనికర హృదయ నివాసములోనికి రప్పించుకొనండి. నీ ప్రేమ వలన పితతోను పవిత్రాత్మతోను ఏకమయుండు దివ్య యేసువా, ఈ మనవిని మాకు దయచేయండి. నిత్యుడగు తండ్రి, సకల మానవ జాతిపై, ముఖ్యముగా దీన దోషాత్ములపై మీ కరుణా కటాక్ష వీక్షణను ప్రసాదించండి. అందరికీ యేసు దయాపూరిత హృదయ ఆలింగంలోనికి ఆకర్షించుకోండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమలను చూచి మాకు దయ చూపండి. ఇందువలన సర్వశక్తిగల మీ దివ్య కారుణ్యమును సర్వదా పొగడి సుధించుముగాక. ఆమెన్. ఈ పవిత్రమైనటువంటి శుక్రవారం మీ అందరి ఉద్దేశములతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులు భక్తురాలను యొక్క ఉద్దేశములను అర్పించి ప్రార్థిస్తాం. సాన్యు పాల్, మరియ సుహాని, సియోనా, లిషా, షర్విన్ పాల్ మంచి ఆరోగ్యం, చదువులు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఓ కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్టుగా దేవుడు చేసిన చేయబోతున్న మహిళలకు కృతజ్ఞతగా మరియ తల్లి ప్రార్థన సహాయంతో బిడ్డ మంచి జీవిత భాగస్వామి బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సాయి కుమార్ భావన మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, వారి ప్రత్యేకతలను నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. చంద్రమౌళి, లలిత, సాయి కుమార్ భవన మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. జీవన్, రత్నకుమారి మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వేముల త్రివేణి వివాహ విషయంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా త్రివేణి రవితేజాలపై దేవుని కృపానుగ్రహములు ఎల్లప్పుడూ ఉండినట్టుగా మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సాయి కుమార్, శైలజ, అలక్య, హరిక, మణికంఠ, జ్యోతి, రిష్తి, రివాషిని, శివయ్య, రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రోషిని, అఖిల్, నాని, స్వాతి, అభి, కోమాలి ప్రసాద్, ఫాతిమా కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే కె జయపాల్ రెడ్డి, విజయ్ జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దైవిక రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ప్రత్యేకంగా ముత్తంగి కేంద్ర బృందం చేసిన ప్రత్యేక ప్రార్థన ద్వారా దైవిక రెడ్డిని ప్రభు కోమా నుండి బయటికి తీసుకుని వచ్చి పునర్జీవం ప్రసాదించి సజీవంగా ఉంచిన దేవునికి కృతజ్ఞతగా ఇటువంటి జన్మదినాలు ఎన్నో మరెన్నో ఆ బిడ్డ జరుపుకోవాలని ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కె జయపాల్ రెడ్డి, విజయ్ జ్యోతి ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి దైవిక రెడ్డి, హ్యాపీ బర్త్డే టు అండ్ గాడ్ బ్లెస్ యూ. మిస్సెస్ ఆగ్నెస్, క్రిస్టోఫర్, జేమ్స్ కుటుంబం దివ్య కారుణ్యమూర్తిని కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సుందరి ప్రత్యేక తలం నెరవేరినట్టుగా మంచి ఆరోగ్యం ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జే రాజ్ వంశీ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రణయ్ సాగర్ చేయబోతున్న బిజినెస్ల అభివృద్ధి, కుటుంబ సభ్యులందరిపై మంచి ఆరోగ్యం ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అనిమిరెడ్డి, శిరీష ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాయుటకు దేవుని సహాయం కొరకు అనిమిరెడ్డి, సత్యనారాయణ,
లోవర్తనం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశం ప్రభువును అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోక జపము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మొదటి గుర్తులో లూకా 23:34 యేసు, తండ్రి, వీరు చేయునది ఏమో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని పలికెను. ఈరోజు మనము యేసు శిలువ వైపు చూసి ప్రార్థిస్తున్నాం. ఆయన ఇరువైపున ఇద్దరు దొంగలను కూడా వాళ్ళు సిలువ వేసిరి. యోహాను 19:17-18 John 19:17 and 18 we hear two people on both the sides of the cross of Jesus. Thieves were also crucified. మనము ఆ యేసు ప్రభు ఇంకా చూస్తూ, దేవా నన్ను కూడా క్షమించమని ఈ ప్రార్థన ద్వారా ప్రార్థిస్తూ పాడదాం. కల్వారి కొండపైన ఇద్దరు దొంగల మధ్యలో కనికరమోమును కనుగొంటిని, అది కరుణామయుని మోమేగా, అది దేవుని మోమేగా. కల్వారి కొండపైన ఇద్దరు దొంగల మధ్యలో కనికరమోమును కనుగొంటిని, అది కరుణామయుని మోమేగా, అది దేవుని మోమేగా. తండ్రి వీరిని మన్నించుమని
వీరు చేయునది వీరు ఎరుగరని. తండ్రి వీరిని మన్నించుమని వీరు చేయునది వీరు ఎరుగరని. క్షమించు క్షమించు అని ప్రార్థించెను. క్షమించు క్షమించు అని ప్రార్థించెను. ఈ ఘోర పాపికై నా యేసు, ఈ ఘోర పాపికై నా యేసు. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు పలికిన 7 మాటలను ఒక్కొక్క గుర్తులో ధ్యానిస్తూ ఉన్నాం. We are reflecting on the 7 words of Jesus, the second words. రెండవ దేవుని వాక్కు మాట సిలువలో. లూకా 23:42-43 వచనం. యేసు వంగకు మంచి దొంగ తిరిగి, యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకమించుకొనుము అని ప్రార్థించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకంలో ప్రవేశించెదవు. నాతో కూడా. యేసు ప్రభు పరిశుద్ధుడు, దొంగ కూడా యేసుతో పాటు పరలోకం చేరుతున్నాడు. ఆ భాగ్యం మనకు లభించునుగాక. ఒకరోజు పరలోకం చేరటానికే కదా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ. Luke 23:42 and 43. The good thief turned towards Jesus and said, Jesus, please remember me when you enter into your kingdom. Jesus said, today you will be with me in paradise. With me means with the holy God. Unholy man, thief enters. Same thing should happen to us one day. Padadam. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోమని మంచి దొంగ నిన్ను మొరపెట్టగా, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోమని మంచి దొంగ మొరపెట్టగా, నేడే నేడే నీవు నాతో, నేడే నేడే నీవు నాతో పరలోకములో ఉంటానన్నావే, పరలోకములో ఉంటానన్నావే. భక్తితో మనలను కూడా దేవుడి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసుతో చివరి వరకు నిలబడిన ఒక వ్యక్తి మరియ తల్లి. అందుకే యేసు సిలువ చెంద ఆయన తల్లియు ఆమె సోదరియగు క్లిఫా పారియగు మరియమ్మను మగ్దల మరియమ్మయ్యు నిలబడి ఉండిరి. ఆ తర్వాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయాను. ఈరోజు యేసు ప్రభు మాత్రమే కాదు, మరియ తల్లిని గుర్తించే రోజు కూడా రేపటి దినం ఆమె గురించి ఎక్కువగా మనం ధ్యానిస్తాం వ్యాకుల మాతగా. John 19:26-27 says, Jesus looked at his mother under the cross and told her, "This is your son." To that wonderful beloved disciple John, Jesus said, "This is your mother." ఆ తల్లి మనకు కూడా తల్లిగా మనతో పాటు నిలబడును గాక. భక్తితో ప్రార్థించి ఆమె సహాయం కోసం అర్థిస్తాం. సిలువ క్రింద నిలబడిన నీ తల్లిని నా కోసం ఇచ్చిన కరుణామయా. సిలువ క్రింద నిలబడిన తన తల్లిని నా కోసం ఇచ్చిన కరుణామయా. ఇదిగో ఇదిగో నీ తల్లియని, ఇదిగో ఇదిగో నీ తల్లియని, నాకై ఒసగితివా నీ తల్లిని, నాకై ఒసగితివా నీ తల్లిని. అమ్మ మరియ తల్లిని మన కోసం ప్రార్థించమని అడుగుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసుని రెక్కల క్రింద భద్రంగా మనలందరినీ కాపాడమని ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఈ దినము నుండి నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారందరినీ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. 4వ యేసుప్రభు మాట మత్తయి 27:46 ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలే ఏలి లమా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. దానికి అర్థం నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి అని అర్థం. Matthew 27:46 Jesus cried out with a loud voice at a time of 3 o'clock now. At this moment he said, why have you forsaken me? And he called it in that language Eli Eli lema sabachthani. మనకు కూడా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇది గుర్తుకొస్తే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆ విధంగా ఏకాకిగా మారిపోయిన యేసు ప్రభువునకు మీ ఒంటరితనమును బాధలను అర్పించి భక్తితో పాడుదాం. ఎందుకు నన్ను విడనాడితివని తండ్రిని చూచి ఏడ్చితివా. ఎందుకు నన్ను విడనాడితివని తండ్రిని చూచి ఏడ్చితివి. అప్పా అప్పా అని అంటివి. అప్పా అప్పా అని అంటివి. ఆదరించేవారు ఎవరు లేరు. ఆదరించేవారు ఎవరు లేరు. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ఒంటరిగా మారిపోయిన బ్రతుకులో ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సిలువను మోయలేకపోతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 3 రోజులు ప్రార్థనకి ఇక్కడికి వస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నుండి DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం ఇక్కడ కరుణ మహోత్సవంకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా సిలువ ధరించిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 40 రోజుల అద్భుతాల కోసం వేచి ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా అడుగుతున్న అందరి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంకా మిగిలినటువంటి 3 వచనములు కూడా కలిపి మనము ఈ గుర్తులో చివరి గుర్తులో పాడబోతున్నాం. ఒకటేమో యోహాను 19:28 దాహముతో ఉన్నారని ప్రభు పలికిన మాట. We are going to add all the 3 words, series last 3 words and pray. John 19:28, the Lord said, I am thirsty. అలాగే యేసు ప్రభు పలికిన ఇంకొక మాట యోహాను 19:30 వచనంలో సమాప్తమైనదని. చివరిగా ప్రభు పలికినటువంటి మాట లూకా 23:46లో నా ఆత్మను తండ్రి నీకు అర్పిస్తున్నాను. ఆల్ ద 3 words, I am thirsty, everything is over, finished, and I offer my spirit unto you, Father. మనం కూడా అలాగే ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ఆ గడియ ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రార్థన చేసుకుందాం. మరణ గడియ కోసం కూడా మనం ప్రార్థించాలి. మంచి మరణం. ఎస్ లార్డ్, ఐ వాంట్ a peaceful death whenever it comes. That's what we have to pray. అది కూడా అవసరమే ప్రభు సన్నిధికి వెళ్ళటానికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు నుండి మనము నవదిన ప్రార్థనలు ప్రారంభం చేశాం. ప్రతిరోజు ఒక్కొక్క ఉద్దేశం కోసం యేసు అడిగినట్టు ప్రార్థించాం. ఈరోజు కూడా మనం ప్రార్థన చేసుకున్నాం ప్రారంభంలో. అలాగే మనం ప్రార్థన చేద్దాం. ఇది ముగించే రోజే నెక్స్ట్ సండే, ఈ సండే కాదు, ఈ ఆదివారం కాదు, మళ్ళా ఆదివారం ఆ రోజు మహోత్సవమును కొనియాడుతున్నాం. కరుణ్య మహోత్సవమును. కరుణ లేకుండా బ్రతకలేమండి. అందుకే సంవత్సరంలో ఒకసారి ఎట్లా మీరు తరలి వచ్చారు 2 సంవత్సరాలు అలాగే రండి. We can't survive without the mercy of God. Come in large number. That is not this Sunday. This Sunday is Easter Sunday. Next Sunday is the great feast of divine mercy. 9:30 పాపసింగం అనే గురువులు ఉంటారు. 9:30 the priest will be available. చివరి గుర్తు ప్రార్థనతో ఈ రోజంతా ఇక్కడ కెక్కిరిసి వచ్చిన జనాలు అందరితో వాళ్ళ విన్నపాలతో మన ఉద్దేశములను అర్పించి ఆశీర్వాదంతో ముగిస్తాం. తమిళం పాట తమిళంలో కూడా పాడదాం. கல்வாரி மலை மேலே கல்வர்களின் நடுவினிலே கனி உள்ள தெய்வம் முகம் பார்த்தேன், அது கடவுளின் முகமன்றோ, அது கர்த்தரின் முகமன்றோ.
దాహముతో ఊపిరాడక విలపించితివి, దప్పికను తీర్చ ఎవరు లేరు. దాహముతో ఊపిరాడక విలపించితివి, దప్పికను తీర్చ ఎవరు లేరు. సమాప్తం సమాప్తం అని అంటివే, సమాప్తం సమాప్తం అని అంటివే. తండ్రికి ఆత్మను అర్పించవే, తండ్రికి ఆత్మను అర్పించవే. సిలువ వైపు చూస్తూ చివరి గుర్తును అర్పించి మన ఆత్మ, శరీరము, మన మనసులో ఉన్న వేదన, దుఃఖము, బాధలు, విన్నపాలన్నిటినీ అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. రేపు సోమవారం నుండి తెలుగు వడకం కూడా ప్రారంభమవుతుంది. వస్తున్న ప్రజలందరితో పాటు మన ఉద్దేశములను అర్పించి చివరి ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ నవదిన ప్రార్థనలో పాల్గొని కరుణామూర్తి మహోత్సవం కోసం సిద్ధపడుతున్న మిమ్మలను పితా, పుత్ర, పవిత్ర ఆత్మ ఆశీర్వదించి భద్రంగా కాచి కాపాడునుగాక. As we have begun the novena for the grace feast of divine mercy, may the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost, as we look onto the holy cross, may the power come out of it and bring forth deliverance and miracles. In Jesus' name we pray. Amen. కల్వారీ కొండపైన కనికరమోమును కనుగొంటిని, అది కరుణామయుని మోమేగా. God bless you.